దేవీ నవరాత్రులలో 8వ రోజు అమ్మ సరస్వతీదేవి అలంకారం. ఈరోజు శ్వేతవస్త్రధారిణి, జాజి, మల్లి మొదలైన పుష్పములతో అలంకృతమైనటువంటి శ్రీ సరస్వతీదేవి పూజ కోసము మా చెట్లో దేవగన్నేరు పూలు పూజ కోసం పూలు కోస్తున్నాను. ఎంత బాగా పూసినాయో చూడండి దేవగన్నేరు. ఇంకా చేమంతి పూలు కూడా దండికి పూసినాయి. ఇంకెప్పుడప్పుడు అమ్మకు పూజ చేసేది నేను వెయిట్ చేస్తున్నాను. మనకు త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కదా. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని భార్య అయిన శ్రీ సరస్వతీదేవి మనకు మంచి జ్ఞానము, బుద్ధి ప్రసాదిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు మంచిగా పూజ చేసుకోవాలి. ఇంకా చేమంతి పూలు చూడండి, వైట్ చేమంతి ఎంత బాగా పూసినాయో. అమ్మవారు తెల్లటి దుస్తులు ధరించి హంస వాహనం పైన కూర్చొని ఉంటుంది. ఒక పక్క వీణ, మరో పక్క పుస్తకము పట్టుకొని ఉంటుంది. తెల్లటి వస్త్రాలు ధరించి వీణ, పుస్తకము ఇలాంటి చిహ్నాలతో ఉండే సరస్వతీదేవి మనకు మంచి కాంతిని, స్వచ్ఛతను, విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనకు విద్య అనేది చాలా ముఖ్యమైనది. అమ్మవారు మనకు మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి మనము ఈరోజు వచ్చిందను మనకు సంబంధించిన బుక్స్ అంట, నేనైతే అన్ని బుక్కులు దేవుడి దగ్గర పెట్టి పూజ చేద్దాము అని చెప్పి పూజకని సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా తెల్ల చామంతి పూలు కోసేసి ఆ తర్వాత ఇంకా పారిజాతం చెట్టు దగ్గర పోదాము అనేసి వెళ్తున్నాను. ఇంకా శ్రీ పారిజాతాలు కూడా దండిగా పూసినాయి. వావ్! ఓ పక్క దేవగన్నేరు, ఓ పక్క తెల్ల చేమంతులు, ఇంకా ఓ పక్క తులసమ్మ చూడు కలకల అని. ఇంకా శ్రీ పారిజాతాలు కూద్దామని వచ్చినాను. ఆల్రెడీ పూలన్నీ రాలిపోయినాయి కింద, అక్కడక్కడ ఒకటి మధ్యలో తగులుకొని ఉంటాయి. 6 o'clockకి అట్లా వెళ్తే పొద్దున్నే ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే కొంచెం సన్ రైజ్ పడినా కూడా వాడిపోయినట్లు అయిపోతాయి. ఇది ఉదయం అర్లీ మార్నింగ్ 6:30కి పూలు వస్తున్నామని వచ్చినాను గార్డెన్కి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఆ కలర్ వచ్చి స్వచ్ఛతకు మూలము. ఎంత పరిమళాలు ఈ పారిజాతాలు అయితే కన్నా మంచి సువాసన కలిగి ఉంటాయి. ఎక్కడ చూసినా మధ్యలో చెట్లలో అంతా పడిపోయినాయి. ఇంకా నేను అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ కాడ చూడండి ఎంత బాగుందో అసలుకి, ఆరెంజ్ కలర్గా. ఇంకా ఇవి పూలు వచ్చినాను కుడితే బాగుంటుంది, నేను కుడదాము అని అనుకుంటున్నాను. ఇంకా కుట్టలేదు. అన్నీ తీసుకొని మళ్ళీ పోయి కుట్టేసి హారంలాగా వేస్తే అమ్మవారికి బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓ మధ్యలో అన్నీ పడిపోయినాయి పూలు. ఓకే, ఈ పక్క ఒక పాట్ అడ్డం ఉంది, అందుకని పూలన్నీ ఏరేదానికి కూడా కష్టమవుతుంది. అంత లోపలికల్లా అంతా పడిపోయినాయి పూలు. ఓకే, చాలా బాగుంటుంది మన తోటలోని పూలు. మనము దేవునికి పెడతా ఉంటే మనకు ఎంత హ్యాపీగా ఉంటుందో. మనం బూడ్చింటే మనము పెట్టిండే చెట్లు ఇంత పెద్ద పూలు, చిన్న చిన్న మొక్కలు నాటింటే అవి పెద్ద చెట్లు అయ్యి ఇంత పూలు పూస్తూ ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో. మెయిన్ వచ్చిందను నేను చాలా వరకు పూజ డెకరేషన్కి కూడా ఆ ఆకులంతా వాడినాను. డిఫరెంట్ చెట్లు ఉన్నాయి కదా, ఆ ఆకులతో కూడా నేను అమ్మవారిని అలంకారం చేసినాను. ఆహా, ఎంత సువాసన వస్తుండయో ఈ పారిజాతం పూలు.
ఇంకా దేవగన్నర్ అయితే ఇంకా అల్టిమేట్గా ఉన్నాయి. అసలు కలర్ చూస్తేనే మనకు ఒక రకంగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే అమ్మవారిని శ్వేత వస్త్రధారిణి అంటారు. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పూలు అయితే కన్నా. దేవగన్నర్ చెట్టు అయితే చాలా పెద్దది అయిపోయింది. నాకు కోసేదాన్ని కూడా ఇంకా చాలా ఇబ్బంది అనిపించింది. ఎక్కువ హైట్లో ఉన్నాయి, అందిన వరకు మాత్రం కోసినాను. ఇంకా చాలా ఉన్నాయి తోటలో, కానీ ఇంకా చాలే అని చెప్పేసి ఈ మాత్రం కోసినాను. ఇక వచ్చినాను మార్నింగ్ గ్లోరీస్. ఇంకా మార్నింగ్ గ్లోరీస్ అయితే చాలా అల్లుకుపోయినాయి, కానీ పక్క చెట్లను డిస్టర్బెన్స్ చేస్తాయని కొన్ని తీసేసినాను చెట్లు, కాబట్టి కొంచెం తక్కువ ఉన్నాయి. చెట్లలో అయితే పూలు ఇంకా ఉన్నాయి, కానీ నేను కొయ్యలేదు. గార్డెన్లో పూలు ఉంటేనే గార్డెన్కు అలంకారంగా ఉంటుంది అని చెప్పేసి అట్లే పెట్టినాను. కొన్ని మాత్రం కోసినాను. ఇంకా పూజకు వేళ అయింది. ఈరోజైతే నేను అమ్మవారికి బెల్లం, కొబ్బరి, బెల్లము, అటుకులు పెట్టినాను. ఆ తర్వాత ఇవన్నీ పాయసం, తెల్ల పాయసం చేసినాను. అమ్మవారు శ్వేత వస్త్రధారిణి, తెల్లటి వస్త్రాలు, తెలుపు రంగు కదా, అందుకని తెల్లగా ఉండేటివి పెట్టినాను. కొబ్బరి తెలుపు, అటుకులు తెలుపుగా ఉంటాయి అని చెప్పి తెల్ల పాయసంతో చేసి, మళ్ళీ జీడిపప్పులతో కూడా కొంచెం అలంకారం చేసినాను. అమ్మకు తెలుపు రంగు అంటే ఇష్టము అనేసి జీడిపప్పులలో కూర్చోబెట్టి పూజ చేసినాను. మన అమ్మకు తెలుసు, మనం ప్రేమగా పూజ చేస్తే చాలు. వీణాపాణి వందనము, వాణి నిరతము వినతులము, నీ దయ గోరి నిలిచిన మామది నెమ్మది గూర్పగదే, నెమ్మది గూర్పగదే. చదువుల తల్లివి నీవని పదముల కెరగెడు మమ్ముగని, ప్రోదిగొనుమని ప్రార్థన వినుమని నెమ్మది గూర్పగదే, నెమ్మది గూర్పగదే. ఓం సరస్వతీ దేవే నమః. బుక్స్ అన్నీ పెట్టినాను. చక్కగా బుక్స్ అన్నీ పెట్టి ఇంక అమ్మవారికి హారతి పాట పాడినాను. చాలా చక్కగా దర్శనం ఇస్తున్నారు కదా అమ్మవారు. చాలా బాగుంటుంది. అసలుకి దసరా నెల అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా అమ్మ వచ్చేసింది, అమ్మ వచ్చి చూసుకొని ఉంది. అంతే ఫ్రెండ్స్, మనందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.